లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము మరి 8వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది. యెషయా భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి సమాధానమును స్థిరపరచువాడు ఆయనే. ఈ ఆగస్టు నెలంతా కూడా ఈ మొదటి తారీఖు నుండి చివరి తారీఖు వరకు కూడా దేవుడు మరి సమాధానమును దేవుడు అనుగ్రహించేవాడు, సంతోషాన్ని ప్రభు అనుగ్రహించేవాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన పిల్లల మీదకి సమాధానం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అసమాధానం కొట్టివేసి మరి దుఃఖమును కొట్టివేసి దేవుడు ఈ నెలంతా కూడా సంతోషమును, సమాధానమును ప్రభు అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయనతో మనకి సమాధానం కావాలంటే ఆయనతో సహవాసము చేసిన యెడల సమాధానం కలుగునని యోబు భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా ప్రభుతో సహవాసం కలిగి ప్రభుతో మరి నడవటం నేర్చుకుంటూ ఆయనతోనే మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో సమాధానం అనుగ్రహిస్తాడు. కుటుంబాల్లోనూ, మరి ఉద్యోగాల్లోనూ, సేవా పరిచయంలోనూ, వ్యాపారాల్లోనూ, అన్ని రంగాల్లో కూడా ప్రభు సమాధానమును అనుగ్రహించి మరి సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారండి. కాబట్టి మరి నెలంతా కూడా ప్రభు సన్నిధిలో మరి ఆయన ఇచ్చే సమాధానం కొరకు మనం దినదినము కూడా ఆయన కొరకు కనిపెడుతూ ఆయన సన్నిధిలో మనం సాగిపోతూ మరి నెలంతా కూడా ప్రభుత్వాన్ని మనం మరి ఆనందంతో గడుపుదామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించిన ఆయన ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. నాయకుల, అధికారులు మంచి వంతనం పండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేవతని సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, మరి నైనా నశించిపోతున్నటువంటి యవనస్తులు ప్రభా, ఎన్నో చెడు వ్యసనాలకు దూరం అయిపోయి, ఎన్నో ఈ చెడు వ్యసనాలకు ప్రభా దగ్గరైపోయి తల్లిదండ్రులకు చాలా దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. నాయనా ప్రభా తండ్రి, యవన బిడ్డలను రక్షించుకొని బాబు, నీతి మార్గంలో నడిపించుకొని తల్లిదండ్రులు సంతోషం దయచేయండి. దాని ప్రభా ఇదిగో తండ్రి, మరి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆలోచన తినపమని ప్రార్థన మీకు వందాలు. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చేయండి. చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. వారి తరగతులు చదువుతుండగా చక్కగా వారు చదువుకునే ప్రయోజనాలు కృప తెచ్చండి. దేవా, ఈ దేశం బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశను దీవించండి ప్రభా. ఇగో తండ్రి, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. ప్రభా మరి నాయన తండ్రి, యేసునికి స్తోత్రాలు. కోర్టువాడలు, కేసుకోవాలను కూడా కొట్టివేయండి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని తెచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చేయండి తండ్రి. గర్భిణీ సుఖమైన డెలివరీ తెచ్చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఆగస్టు నెలలో కూడా ఏ సంఘాల్లో ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఆశీర్వాదకరంగా జరిగించుకోండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.